రెండో ఎలిగేషన్ ఏం చేసిండంటే ప్రోటోకాల్ ఇవ్వలేదు, నాకు తీసుకెళ్ళని నన్ను అడ్డుకున్నారు అనేది ఒక అలిగేషన్. ఏసీపీ గారు కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాక ఏసీపీ గారు ఎన్నో వారం వచ్చిన 3 రోజుల నుంచి చెప్తున్నారు, మీరు పూజ అయిపోగానే సమ్మక్క దేవత పూజ కూడా మీరు ప్రోటోకాల్ ప్రకారం రాండి తీసుకెళ్తాము అని. అదే కాకుండా అతను హుజరాబాద్లో చెప్పాడు, అందరినీ జమ చేసుకొని మందిని 15 కార్స్ పెట్టుకొని అన్ని కాన్స్టిట్యూషన్ పిలిచి డిస్టర్బ్ చేస్తాడని ఇంటెలిజెన్స్ పోలీస్ అఫీషియల్స్కి మాకు కూడా వచ్చేసరికి అక్కడ మీరు పొద్దున పూజకి వెళ్ళండి మేము లేకుంటే ముగ్గురు వెళ్ళండి అని చెప్తే అక్కడ నేను వెళ్తలేను అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను ఏసీపీ గారు. ఆ వీడియో నేను చూపెడతాను. నా మాటని వాళ్ళు వినే పరిస్థితి లేదు. కమిషనర్ ఉంటే కమిషనర్ ఫోన్ మాట్లాడమంటే ఫోన్ మాట్లాడతాం. కౌన్సిల్కి వచ్చినాక కమిషనర్ తో మాట్లాడతాం. We'll definitely assure you there will not be any problem. మా తరఫు నుంచి ఇంకా తొందర వరకు వరకైతే మనకి ఎప్పుడు కాన్సెంట్ ఇస్తుందో అది మనందరికి నమ్మకము. ఆ నమ్మకం అంతసేపు మనం ప్రొసెషన్ ఆపుతాం సార్. దాంట్లో ఏ తొందర పడేది లేదు. జడ్జి ఇవ్వడం అనేది అది కామన్ గా మనందరికీ గాడేసే ప్రొసెసర్ అది చేస్తాం సార్. చేసిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ అయ్యాం సార్. ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు వస్తే నేనే తీసుకుపోయి దర్శనం చేస్తాను. అంతే. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీరు కౌన్సిల్ ఆపిందంటారు కదా, ప్రొసెషన్ వచ్చే లోపల ఆపినాం సార్. ప్రొసెషన్ కూడా కౌన్సిల్ వచ్చే వరకు ఆపినాం సార్. మీరు ఇప్పుడు మా వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎస్ఐ పోతేనే ప్రొసెషన్ లోకల్ ఎస్ఐ పోతేనే ఇంటి ముందు కౌన్సిల్ లేకుండా అట్లా చేయండి సార్. చేసిన తర్వాత మనం మీరు పంపించండి సార్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు రెస్పెక్టబుల్ గా మిమ్మల్ని తీసుకుపోతాం సార్. దర్శనం ఫాదరు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, అక్కడ ఆయన కమిట్మెంట్ ఇచ్చేసరికి ఏసీపీ గారు వెళ్ళని వచ్చేసరికి డైరెక్ట్ గద్ద మీదకి ఎక్కిండు. సమ్మక్క దేవత వాళ్ళ ఇంటి ముందు ఇంకా వెయిట్ చేస్తున్నారు. దర్శనం అయినాక మా ఇంటి తర్వాత అట్లనే వెళ్తుంటారు, ప్రతి ఇంట్లో ముందు మొక్కుకుంటూ వెళ్తారు. అది కాకముందే ఇతను గద్దెక్కి నేనే చేస్తున్నా అనేది ఈ జాతర అన్నట్టు చూపించుకునేందుకు ఎక్కి ఆ ఉన్న సర్పంచ్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ముట్టుడుంటే అక్కడ వాళ్ళు ఎక్కకున్నా కానీ అది ఫోర్స్ చేయించి హిందూ సంప్రదాయాల అగేనెస్ట్గా ఎక్కిపించి ఇదంతా చేసింది. ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇంకో అలిగేషన్ ఏసీపీ గారిని అలా నన్ను ముట్టుకోవచ్చా చేత్తోని అనేది. ఇన్ ద కాన్స్టిట్యూషన్ మహిళా ఆఫీసర్కి లా ఫాలో కాకుంటే వారు పట్టుకొని అరెస్ట్ చేసి ఏదన్నా చేయొచ్చు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ వీడియోలో కూడా ఎంత బాధాకరం ఏంటంటే ఎట్లా చూపెడుతున్నారంటే ఆ వీడియో ఏసీపీ గారు ఇతన్ని చేయబట్టి నూకినట్టు చూపెడుతున్నారు కానీ మొత్తం వీడియో చూపెట్టకుండా అసలు మొత్తం వీడియోలో ఇతను ఒక సిఐ బీసీ సామాజిక వర్గం అని ఒక రజక సమాజ వర్గం అని ఆ డామినేషన్తో అతన్ని నూకుతుంటే ఈ మహిళ వారు ఏసీపీ హుజరాబాద్ రెవెన్యూ డివిజన్కి ఇన్ఛార్జ్ సిఐ రిపోర్ట్స్ టు హర్. సో అక్కడ ఇమీడియట్గా వచ్చి పట్టుకున్నారు. మీరు ఆ వీడియో కూడా చూడండి, చూస్తే అర్థమవుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అది వాయిస్ న్యూస్ అట, వారు కూడా అట్లా చూపెట్టడం చాలా తప్పు. మీరు చూపెడితే మొత్తం వీడియో చూపెట్టాలి. అక్కడ జరిగింది ఒక సిఐ గారిని నూకుతుంటే మధ్యలో వచ్చిండ్రు అండ్ షీ హ్యాస్ ఆల్ ద రైట్స్. కోర్ట్ ఆర్డర్ 1 గంట సేపు రిక్వెస్ట్ చేసినా వెళ్ళకుంటే కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అయినరు వాళ్ళు. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, తప్పు మాట్లాడటము, ఛానల్ దొరికినాయి కదా అని వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటము, అందుకోసం మీ ముందుకు రావాల్సి చెప్పాల్సి వస్తుంది. వీడియో ప్లే చేయండి.